ఈరోజు మనం పోపుల పెట్టెలో ఆరెంజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. వాటినే మనము కమలా పళ్ళు అంటుంటాం కదా తెలుగులో. అయితే ఆరెంజెస్లో ప్లెంటీగా మనకు సి విటమిన్ లభ్యమవుతూ ఉంటుంది. కాబట్టి సి విటమిన్తో ఎన్ని రకాల యూజెస్ ఉన్నాయంటే మనకు ఈ పండులో సి విటమినే కాకుండా ఇంకా చాలా రకాల ఏ విటమిన్, బి కాంప్లెక్స్ వైటమిన్స్, మ్యాంగనీస్, జింక్ ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వీటి వల్ల మనకేంటంటే మనకు గుండెకు పేరుకునేటటువంటి టాక్సిన్స్ కానీ క్రొవ్వు అనుకోవచ్చు ఏదైతేనేమి ఇవన్నీ కూడా క్లీన్ అవ్వడానికి ఈ కమలా పళ్ళు మనకు చాలా చక్కగా తోడ్పడతాయి. ఇదే కాకుండా మనము తరచూ చాలామంది అపోహపడేది ఏంటంటే కమలా పళ్ళు తిన్నా రసం తాగినా కూడాను జలుబు వస్తుంది, కాబట్టి కమలా పళ్ళు జలుబు ఉన్న వాళ్ళు తినకూడదు అని వింటూ ఉంటాం. అది పచ్చి అపోహ. దాన్ని ముందు పక్కకు పెట్టి జలుబు, దగ్గు, తర్వాత ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మధ్యాహ్నం ఎండ ఉన్న టైంలో కమలా పళ్ళు తినడం కనుక అలవాటు చేసుకుంటే చక్కగా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి కాఫ్ కోల్డ్ నుండి తరచూ దాంట్లో పడకుండా మనకు చక్కగా ఇది కాపాడుతుంది మనల్ని. అయితే ఇదే కాకుండా మంచి మేని ఛాయకు మనము ఈ పళ్ళను మనము వాడుకోవచ్చు. చాలామందికి తెలుసు దీని తొక్కలతో పొడి చేసుకుని చాలామంది వాడుతూ ఉంటారు. అయితే మనము వాడేటప్పుడు ఒక చిన్నది విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డ్రై స్కిన్ బాగా ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఈ కమలా తొక్కల పొడిని మనము అప్లై చేసుకోకూడదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పాలలో కానీ మీగడలో కానీ కలుపుకొని మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే అదే మనము ఈ బాగా ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు దీని తొక్కల పొడిని మనము కాస్తంత ఎగ్ వైట్ తెల్ల సొన, ఎగ్గులో ఉన్నటువంటి తెల్ల సొనని కనుక మిక్స్ చేసుకొని బాగా అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ మొహం పైన వదిలేసినట్టయితే మనకు ఆయిల్స్ ఎక్కువగా రాకుండా చర్మ రంధ్రాలను దగ్గరికి చేయడానికి ఈ కమలా తొక్కల పొడి చాలా బాగా తోడ్పడుతుంది.